ఒక ఛాన్స్ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నట్టేట ముంచారని మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తెలుగుదేశం పిలుస్తుందిరా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు, యువత, ఉద్యోగులు ఈ ప్రభుత్వంలో నష్టపోయారని ఆమె ఆరోపించారు. ప్రతి ఒక్క వర్గం వారు కూడా నష్టపోయారన్నది మనకందరికీ తెలుసు. విద్యార్థులు నష్టపోయారు, యువతకు ఉద్యోగాలు లేవు, రైతన్నకి గిట్టుబాటు ధర లేదు, మహిళలకి ఏమీ అందడం లేదు. ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్లు రోడ్డు మీద పడ్డారు, మున్సిపాలిటీ వర్కర్లు రోడ్డు మీద పడ్డారు, ఆశా వర్కర్లు రోడ్డు మీద పడ్డారు. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ లేక నిరుద్యోగ యువత రోడ్ల మీద తిరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ ఆలోచించే సమయం ఆసన్నమైంది. ఆ రోజున తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ పుటల్లోనే పెట్టిన మహా వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈరోజు మన ఇండియాలో మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కూడా చూపించుకోలేని పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉందంటే ఎంత బాధాకరమో మీరు ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒక విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎవరికి ఏమి చేస్తే బాగుంటుందా అని చెప్పిన ఆలోచన కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి అని చెప్పని 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్క మహిళకి 59 సంవత్సరాల వరకు కూడా 1500 వరకు ఇస్తానని చెప్పడం మీకు అందరికీ తెలుసు. అలాగే తల్లి దీవెన పేరుతోటి ఈ రోజున రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకు కూడా సంవత్సరానికి 15,000 ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే మహిళమ్మ తల్లులు గ్యాస్ లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పని సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తానని చెప్పడం మీకు అందరికీ తెలుసు. అలాగే ఉచిత బస్సు ప్రయాణాలు కూడా ఇవ్వటం కూడా జరుగుతుందని కూడా మీకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీరందరూ ఆలోచించండి. నిన్న ఎలక్షన్ కమిషన్ ఒక యాక్షన్ తీసుకుంది. ఒక IAS అధికారి బై ఎలక్షన్లో అక్రమాలకు పాల్పడి దొంగ ఓట్లు సృష్టించినందుకు గాను ఆయన్ని సస్పెండ్ చేయడం మీరందరూ గమనించున్నారు. మీరందరూ ఒక సైనికుల్లాగా పోరాడినా కూడా ఆ ఎలక్షన్లో మనం ఓడిపోయాం. కానీ నిన్న ఆ ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తోటి మనము నైతికంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది అని చెప్పని మనం అందరము గమనించాలని నీకు మనవి చేస్తూ, రాబోయే రోజుల్లో ఈ దొంగ ఓట్ల గురించి ప్రతి ఒక్కళ్ళు మీరు గమనించాలా. ముఖ్యంగా ఈ సభా వేదిక మీద నేను అధికారులకు చెప్తా ఉన్నాను, రాజకీయ ఒత్తిడులకు లొంగి మీరు గనక చేయరాని పనులు చేస్తే నిన్న IAS ఒక అధికారి యొక్క సస్పెన్షనే మీకు ఒక లెసన్ అని చెప్పని మీకు అందరికీ మనవి చేస్తూ, మీరందరూ అప్రమత్తంగా ఉండాలా. మన చంద్రన్న ఇచ్చిన పిలుపుతోటి రా కదలిరా అన్న పిలుపుకి మీరందరూ చేయి కలిపి ముందుకు వచ్చి రేపు రాబోయే ఎలక్షన్లో మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పని నేను ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తూ